నాయకత్వంలోని జిహాదీ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మన సరిహద్దును దాటించి కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకులైనటువంటి పర్యాటకులను కాల్చి చంపిన అతి దుర్మార్గమైన చర్యకు పాకిస్తాన్ పాల్పడింది. దీనిపైన యావత్ దేశ ప్రజలందరూ కూడా కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా ముక్తకంఠం ఖండించారు, నిరసన తెలియజేసిన విషయం మనకు తెలుసు. అదేవిధంగా అపూర్వమైన రీతిలో కాశ్మీర్ ప్రజలు కూడా, జమ్మూలో హిందువులు ఎక్కువ ఉండొచ్చు, కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ ఉండొచ్చు, కానీ అందరూ కూడా ఏకకంఠంతో ఈ దుర్మార్గమైనటువంటి మత దురహంకార పూరితమైనటువంటి భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుతంత్రంతో ఇప్పుడు పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ కూడా ఆయన స్వయంగా ఈ జిహాదీ మనస్తత్వం కలిగిన వాడని చెప్పేటువంటి వార్తలు మనం వింటున్నాము. ఆయన స్వయంగా దీన్ని పాకిస్తాన్లో చూస్తే మనము దాదాపు 77 ఏళ్ల స్వతంత్ర పాకిస్తాన్ భారతదేశంలో చూస్తే 33 సంవత్సరాల పైగా అక్కడ సైనిక నియంత్రణే రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా సైనికులు పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే మన దేశం పైన దండెత్తినటువంటి పరిస్థితి మనం చూసాము. తర్వాత 1965లో 1971లో సొంత ప్రజలపైన, అంటే తూర్పు పాకిస్తాన్ అని పిలువబడేటువంటి బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళు సొంత ప్రజల మాన ప్రాణాలను హరించడానికి సాయుధ దాడులకు పూనుకుంటే, అక్కడ మానవ హక్కులకు భంగం కలిగిస్తే మన సైన్యం మన దేశం పైన దాడులు అకస్మాత్తుగా దండెత్తి వస్తే మనము విధి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అడ్డగించి బంగ్లాదేశ్ అమాయక ప్రజల ఊచకోతను ఆపడానికే జనరల్ మానెక్షా నాయకత్వంలో భారత సైన్యం సాహస పరాక్రమ విక్రమాలతో మరి పాకిస్తాన్ సైన్యాన్ని నిలవరించి ఎంతో దూరం పశ్చిమ పాకిస్తాన్లో కూడా బంగ్లాదేశ్ను విముక్తం చేయడమే కాకుండా తూర్పున పశ్చిమ పాకిస్తాన్లో కూడా చాలా దూరం పోయి అనేక భూభాగాలను పట్టుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత మనమే ఉదార స్వభావంతో, అంటే ఇతరులపైన దండెత్తి ఇతరుల భూభాగాలను ఆక్రమించుకోవాలని దురాశ కానీ, ఆ రకమైనటువంటి కుతంత్రాలు కానీ ఇవి భారతదేశానికి ఏనాడు లేవు. పాకిస్తాన్ ఒక మత రాజ్యంగా ఏర్పడి ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పడింది. అయితే భారతదేశం మాత్రం మనం మతాతీత లౌకిక రాజ్యంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ గౌరవంగా, స్వేచ్ఛగా, న్యాయంగా అన్ని అవకాశాలు పొందుతూ ఉన్నటువంటి ఒక అగ్రశ్రేణి దేశంగా ఎదుగుతూ ఉన్నటువంటి తరుణంలో దీన్ని సహించలేనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము, దాని వెనక ఉన్నటువంటి ఈ సైనిక పాలకులు, సైన్యాధ్యక్షులు ఈ విధంగా రెచ్చగొట్టి కావాలని భారతదేశంలో మత చిచ్చు పెట్టడానికి దేశ ప్రజల ఐక్యతను, సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఈ దాడుల్లో పాల్పడినటువంటి విషయం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. మరి నిరంతరం ఇప్పుడు కూడా సీమాంతర మరి వాస్తవాధీన రేఖలో నిరంతరము ఉల్లంఘనలు చేస్తూ మన సైన్యంపై దాడులకు ప్రయత్నిస్తూ ఉంటే మన సైన్యము ఎంతో సాహసోపేతంగా దాడులను తిప్పికొడుతున్నటువంటి ఒక గంభీరమైన వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అందువల్ల ఇప్పుడు ఈ తరుణంలో మనము ఈ పరిస్థితిని ఒకవేళ ఇంకా అసలు యుద్ధం ప్రారంభం కాలేదు, చెదురుముదురుగా అక్కడక్కడ వాస్తవాధీన రేఖ దగ్గర ఘర్షణలు మాత్రమే జరుగుతున్నాయి. ప్రసాద్ గారు, వాళ్ళు తిప్పి ప్రసాద్ గారు, ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు అంతర్జాతీయ అంశాలు పరిశీలించుకున్నా, లేకపోతే భారత్ పాక్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ